పైన బ్లాక్ మనీ సంపాదించారే దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో 22A కింద చుక్క భూముల కింద ఏయో చూపించి మరి 41,000 ఎకరాలు కొట్టేశారే దాన్ని దోపిడీ అంటారు. అదేవిధంగా ఎర్రచందనం మరి అడవుల్లోకి వెళ్ళిపోయి పందికొక్కుల్లాగా ఎక్కడ ఎర్రచందనం చెట్టు ఉంటే అక్కడ నరికేసి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారే దాన్ని దోపిడీ అని అంటారు. అలాగే ఇసుక మాఫియా, అదేవిధంగా పేద ప్రజలు పొట్ట కొట్టే విధంగా సెంటు పట్టా భూమి అనేది తీసుకొచ్చి మరి గవర్నమెంట్ సొమ్మునే మరి కొట్టేశారే దాన్ని